కొనసాగుతూ ఉంది. టూరిజం చూసుకుంటే టూరిజం ప్రైవేటీకరణ, ఆరోగ్యశ్రీ చూస్తే ఆరోగ్యశ్రీ ప్రైవేటీకరణ, బీమా సంస్థలకు అప్పు చెప్పారట. ప్రభుత్వ పరంగా చూడవలసినటువంటి ఆరోగ్యశ్రీ సైతం కూడా అందులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరినీ కూడా తొలగించబడేసి ప్రైవేట్ బీమా సంస్థకి అప్పు చెప్పినటువంటి పరిస్థితులు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక్కొక్కటి చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రైవేట్ పరం చేయడానికి అతను తాహతరాలతో ఉంటాడు. ఎందుకంటే ప్రైవేట్ పరం చేయడం ద్వారా తమకు కావలసిన వాళ్ళకి అప్పచెప్పడానికి కోట్లాది రూపాయలు కిక్ బ్యాక్స్ వెనక్కి వస్తాయనే ఆలోచనతోనే ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఒక పక్క ఉన్నాయి. ఇవాళ మరో పక్క పెద్దలు గౌతమ్ చెప్పాడు, రాష్ట్ర చరిత్రలో భారతదేశానికి స్వాతంత్రం రాకముందు కానీ వచ్చిన తర్వాత కానీ 2019 ముందు కేవలం 12 మెడికల్ కాలేజీలే ఈ రాష్ట్రంలో ఉండేవి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా తీసుకోవాలనే ఆలోచనతో, ఎందుకంటే కరోనా లాంటి కల్లోలం వచ్చినప్పుడు పేదలకు సంబంధించినటువంటి ఆరోగ్యం, ఏ పేదవాడి కరోనా వచ్చినా కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళగలిగినటువంటి పరిస్థితులే. పేదవాడు కాదు, డబ్బులుంటాడు, సామాన్యుడు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో కేవలం గవర్నమెంట్ హాస్పిటల్లోనే వైద్యం అందినటువంటి పరిస్థితులు. అందుకే ఆయన దృష్టిలో పెట్టుకున్నాడు, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పరంగానే మెడికల్ కాలేజీలు ఉండాలా. ఆ రోజు కూడా దేశంలో గుజరాత్ ఇంకో ప్రాంతాల్లో వస్తే అవి ప్రైవేట్ పరం అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు చేశాయి. కానీ ప్రైవేట్ పరం చేస్తే పేదవాడికి ఆరోగ్యానికి భరోసా లేనటువంటి పరిస్థితులు ఉంటాయి. మరో పక్క పేదవాడు వైద్య విద్యను చదువుకోవడానికి అవకాశాలు లేనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి పేదలకు సంబంధించి తప్పనిసరిగా మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగానే నడవాలా ఆలోచనతోనే ఆయన శంకుస్థాపన చేసి 5 కాలేజీలు ప్రారంభించి మరో 3 కాలేజీలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు. ఆ తర్వాత మిగతా కాలేజీలు కూడా నిర్మాణం చేయాలనే ఆలోచనతో ఆయన ప్రయత్నం చేస్తే దురదృష్టవశాత్తు మనం ఎన్నికల్లో ఓడిపోతే ఈ రోజున కట్టినటువంటి ప్రతి మెడికల్ కాలేజీని కూడా ప్రైవేట్ పరం చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది ఆలోచన చేయాలి. ప్రైవేట్ పరం చేస్తే అందులో ఉద్యోగాలు కూడా ఎవరికి వస్తాయి? ఆ ప్రైవేట్ గవర్నమెంట్ పరంగా ఏ ఒక్కడి కూడా అర్హత కలిగినటువంటి ఏ ఒక్కడి కూడా ఏ శ్రామికుడికో కార్మికుడికో ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉండదు. ఒకవేళ ప్రైవేట్ సంస్థ తరఫున వాళ్ళు ఉద్యోగాలు పెట్టినా దానికి భద్రత లేనటువంటి పరిస్థితులు కళ్ళగట్టినట్టుగా ఉంటాయి. ఇవాళ ఉన్న పరిశ్రమలన్నీ కూడా మూతపడిపోతూ ఉన్నాయి. భవిష్యత్తుకు సంబంధించి పేదవాడు కనీసం రాష్ట్రంలో ఆరోగ్యకరంగా ఉండడానికి కూడా అవకాశాలు లేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం కొనారెళ్తా ఉంది. ఈ విధమైనటువంటి పోకడతో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితుల్లో మనం మేల్కోకపోతే రాష్ట్రంలో పోర్టులు కూడా ప్రైవేట్ పరం చేస్తారు. కట్టినటువంటి ప్రతి ప్రాజెక్టు కూడా తీసుకున్నటువంటి ప్రతి ప్రాజెక్టు కూడా రానున్న కాలానికి సంబంధించి ప్రైవేట్ పరం చేయడానికి ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. అనేక మంది మేధావులు పెద్దలు చెప్తా ఉన్నారు 5,000 ఉంటే చాలట రిమైనింగ్ కాలేజీలన్నీ కూడా పూర్తి చేయడానికి. 5,000 కోట్లు 5,000 కోట్లు 5,000 రూపాయలు కాదులే 5,000 కోట్ల రూపాయలు. అసలు ప్రభుత్వానికి 5,000 కోట్ల రూపాయలు ఒక లెక్క. 60,000 కోట్లు టెండర్లు వేశారని చెప్తా ఉన్నారు రాజధాని ప్రాంతంలో. మరో 1,40,000 కోట్లు కడతానికి కావాలని చెప్తా ఉన్నారు. ఒకేసారి అన్ని సెంటర్స్లోనూ కూడా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ కూడా బ్యానర్స్ పెట్టుకుని ఒక మోడల్గా వెరైటీగా కూడా చేస్తే బాగుంటుంది అనేటువంటి అది ఏ రోజు పెడదాము అనేటువంటిది ఇప్పుడే డిసైడ్ చేసుకుందాం మనం. అది సాటర్డే 24 తర్వాత సాటర్డే ఏదో వస్తుంది, సాటర్డే సండే ఏదో వస్తుందో చూసుకుని ఆ ఒకే రోజు చేసేటువంటి క్రమంలో నియోజకవర్గాల్లో ఉండేటువంటి వాళ్ళు 500, 1000 అది అంతా జరుగుతూ చేసుకుని మన జిల్లా కేంద్రానికి వచ్చి జిల్లా కేంద్రంలో ఒకే రోజున మనం చేయాలి. మీరు ఇతర నియోజకవర్గాలకు కూడా వెళ్ళి జిల్లా అధ్యక్షులు అక్కడ అదేవిధంగా ఇక్కడున్న రీజనల్ కోఆర్డినేటర్స్ కోఆర్డినేట్ చేసుకోవడం, పై ఎత్తున ఉండేటువంటి మనకి అధికార ప్రతినిధులని ఇతర వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఉంటారు. ఇది బేస్డ్ అదే కార్యక్రమం. ఇది కూడా వాళ్ళ కార్యక్రమం ఉన్నా కానీ కూడా మనం సపరేట్గా కూడా చేయమన్నారు కాబట్టి ఎవరు కూడా మన పార్టీ అధ్యక్షులు కానీ
సమన్వయకర్తలు కానీ ఎవరో అభ్యంతరం పెడతానికి వీల్లేదు. ఏమన్నా జరిగితే వెంటనే మన దృష్టి తీసుకురండి, మేము మాట్లాడతాం. అది కాబట్టి అప్రెంట్ కూడా మాట్లాడతాడు. అది ఆల్రెడీ డిసైడెడ్. ఎందుకంటే మొన్న మా జిల్లాలో జరిగినటువంటి సమావేశంలో అంటే జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జెస్గా ఉండేటువంటి మా వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడిన సందర్భంలో ఇట్లాగే కూర్చున్నప్పుడు ఆయన చెప్పినటువంటి కాబట్టి ఎవరు కూడా అభ్యంతరం పెట్టడానికి వీల్లేదు. ఒకవేళ జరిగిందనుకో కొంచెం ఇబ్బంది క్రియేట్ చేస్తున్నారండి, మాకు సహకరించట్లేదంటే వెంటనే మనం చేద్దాం. ఐఎస్ఐ బ్యానర్ మీద జిల్లా అధ్యక్షుడు ఇది కూడా ఉంటుంది, ఇప్పుడు ఇందాక ఆపరేట్ చెప్పినట్టుగా. అందుకని అది ఒక రోజు పెడదాం అనేటువంటి అంటే దాన్ని డెఫినెట్గా కాదు దానిలో బాగా. కాకపోతే ఏంటి మనం ట్రేడ్ యూనియన్గా బ్యానర్ పెట్టుకుని చేసుకోవాలి. ఒక పద్ధతి చేయండి. నేను ఇందాక చెప్పాను కదా, చంద్రబాబు నాయుడుగా ఉరేస్తాం, క్యాప్షన్ రాస్తాం. ప్రైవేట్ మెడికల్ కాలేజీ చేసినట్లయితే నీకు రాజకీయ ఉరే తథ్యం అనేటువంటిది పెట్టాలి. అదివరకు తోడు దొంగల పార్టీ అని, టీడీపీ అంటే తోడు దొంగల పార్టీ అని చెప్పేవాడిని నేను. ఒక తోడు దొంగల పార్టీలో ఒకటి చంద్రబాబు నాయుడు ఉండేవాడు, జేడీ లక్ష్మణ్ ఉండేవాడు, ఇంకోటి పెట్టి రామోజీరావుని పెట్టి ముగ్గురిని పెట్టి ఫోటోలు వేసేసేవాడిని. నా జోలికైతే వచ్చేవాడు కాదు. ఇప్పుడు ప్రతిదీ కూడా రావడానికి జరుగుతుంది. కానీ నేను అందుకనే లీగల్గా కూడా ఇబ్బంది లేకుండా ఉండటానికి రాజకీయ ఉరి అంటాం. ఊరేస్తామంటే మనం చంపేస్తావా అన్నట్టుగా వస్తారు. కాబట్టి రాజకీయ ఊరంటే చేయడానికి వీల్లేదు. నేను ఓడిస్తాము అనేటువంటి చెప్పడం కోసం సింబాలిక్గా ఆ రకమైన కానీ, లేదంటే కనుక పేదవాడి నెత్తి మీద వాడు ఎత్తి కూర్చున్నట్టుగా ఒక కార్టూన్ వేసి అలాగా పేదవాడి చదువుకునేటువంటి పిల్లవాడి బొమ్మ వేసి బొమ్మ మీద చంద్రబాబు నాయుడు కూర్చున్నట్టుగా నువ్వు డబ్బు కడతావా లేదా నీకే దూరం చదువు అన్నట్టుగా పెట్టి అలాగా కార్టూన్ లాగా వేసి చేయటం బెటరు. నేను కూడా ట్రేడ్ యూనియన్లో 2008 నుంచి ఐఎన్బిసిలో స్టేట్ జనరల్ సెక్రటరీగా కూడా వర్క్ చేశాను. దాదాపు 9 యూనియన్లకు కడప నుంచి ప్రాతినిధ్యం వహించినాము. పోరాటంలో దాదాపు 2008 నుంచి, అంతకుముందు 2004 నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి విభాగం, యువజన విభాగం అన్నింటిలో కూడా పనిచేశాను.